తమ్మి నమస్తే, శనార్థులు బాగున్నావా? నమస్తే అక్క. నాకు దేత్తడి పుడుతుంది ఇప్పుడు మీరు మాట్లాడాలంటే. లేదా మీ నాకు మస్తు ఇష్టం నువ్వు, ఎందుకంటే ఏమైనా పాటలు రాస్తావు తమ్మి. మీ నాయనకి ఇట్లా రచయిత ఉండే, నా పెద్ద రచయిత. మా నాన్నగారు రచయిత కాదు, ఆయన లెక్చరర్ అనమాట. తెలుగులో కూడా కాదు, ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రంలో. అంటే నాకు ఎక్కనే లెక్కలు నిర్మలమ్మ ఉన్నారు కదా పార్లమెంట్ లో, అదే ఆర్థిక డిమాండ్ సప్లై. డిమాండ్ సప్లై. అన్ని శాస్త్రాలు తెలుసు అక్కగారికి. మెల్లమెల్లగా అంతా. ఇప్పుడు ఈ నడమకాలంలో అక్కను చూసిన, నిర్మలక్కను. నిర్మలా సీతారామం, విమల కాదు, నిర్మల సీతారామే ఆ అక్క పేరు. తమిళమ్మ అక్క. మన తెలుగు ఆయన పెళ్లి చేసుకున్న అక్క. పుట్టిల్లు తమిళం, అత్తగారిల్లు మన తెలుగు, కార్యస్థానం ఢిల్లీ. మొత్తానికి పెద్దక్క. ఆవిడ ఏం మంత్రి అయితే ఆవిడ ఆర్థిక మంత్రి కదా. ఆ ఆర్థిక శాస్త్రం బోధించేవారు మా నాన్నగారు, రిటైర్ అయ్యారు. కానీ ఆయనకి తెలుగు మీద చాలా ఇష్టం ఎక్కువ ఉండడం వల్ల తెలుగు పండితులతోనూ వాళ్ళతోనూ ఎక్కువ స్నేహం చేస్తూ ఉండేవారు. ఆయనతో పాటు అలా తిరుగుతూ ఉండేవాడు కాబట్టి వాళ్ళ వాసనలు మనకు కూడా అలా వచ్చినాయి అన్నమాట. కాతమ్మి, ఇప్పుడు మీ నాయన మీరంతా ఎక్కడోళ్ళు, ఏ ఊరు, ఏం కథ? మాది స్వచ్ఛమైన గోదావరి ప్రవహించే పశ్చిమ గోదావరి జిల్లాలో దొడ్డిపట్ల అన్న గ్రామం అనమాట. ఏం గ్రామం తమ్మి? దొడ్డిపట్ల గ్రామం. మా దిక్కు కూడా వస్తుంది గోదావరి. అవును. ఇప్పుడు మా నియమాద, మా ధర్మపురి అట్లకేం అంతా బయలుదేరుతుంది గోదావరి. మాతృభాష మరాఠీ అయినా తెలుగును వలచిన తేనె మనసు తనది అని ఒకటి రాశాను నేను ఒకసారి. అలా ఎందుకంటే ఆడ పుట్టింది, అది పుట్టింది అక్కడైనా, ఓనమాలు దిద్దింది తెలంగాణలో, పెరిగి పెద్ద అయ్యింది ఆంధ్రాలో అన్నమాట. ఇక్కడ మేము పెంచి అక్కడ మీకు అత్తగారింటికి ఇచ్చినట్టు. అంతే కదా, అంతే. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చినాకనే మొత్తం అంత పెద్దగా అవుతుంది. అవునవును. ఇక్కడ ప్రాణహిత కలిసి ఎలా పెద్దదవుద్దో అలా శబరి, అక్కడ భద్రాచలం దాటాక శబరి కలిసి ఇంకా పెద్దదవుద్ది అనమాట. మా దగ్గర మేమేమో మంజీరా కలిసే కాడ, మా సంగారెడ్డి. అవును, మాతో మంజీరా కలిసే కాడ ఉంటాం. ఏదైనా మనం అంతా గోదావరి దిక్కోలు, మనం అంతా గోదావరి వాళ్ళమే. గోదావరి వాళ్ళు అంటే 2 జిల్లాలు కాదు, మొత్తం గోదావరి ప్రవహించేది అంతా. ఈ తమ్ముడు మీరు ఇచ్చే దీవెనలే మాకు అక్కడ దాకా వస్తూ ఉంటాయి. ఈ తమ్ముడు మా గోదావరి తమ్ముడు. ఎందుకంటే గోదావరి మాత, గోదావరి మీత. మంచిగా తమ్మి. నాయన పేరేంది? మా నాన్నగారి పేరు వీర వెంకట సత్యనారాయణ మూర్తి. అన్న నమస్తేనే. మళ్ళీ అటు దిక్కు వచ్చినప్పుడు నిన్ను కలుస్తా. నాకు ఒకటి అర్థం కావట్లా, నన్ను తమ్మి అని మా నాన్న అన్న అంటే ప్రేమ తమ్ముడు. ఇప్పుడు వరుస మారిపోతుంది కదా. నిన్ను తమ్ముడు అంటే కాకా అంట పోని పాటు ఏమన్నది ఏం పర్లేదు అన్న. కాకా కలుస్తా. బాబాయ్ అదే కాకనే బాబాయే. నేను తమ్మి అయితే బాబాయ్ అవుతారు కదా. బాబాయ్ అంటే కాకనే తమ్మి. బాబాయ్ అంటే కాకను. ఇప్పుడు ఆ నాయన వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, కాక అంటాం. కాతానా? కాక అంటే చిన్న ఆయన. ఓకే, నాదే తప్పు. తప్పేం లేదు తమ్మి. ఏంది నువ్వు పుట్టినవు, పెరిగినవు, ఏం చదువుకున్నావు, ఏం కథ? నేను ఇంజనీరింగ్ దాకా చదువుకున్నాను. చదువుకుంటున్నప్పుడే అనిపించింది ఈ చదువు నాది కాదని. అంటే 3 సంవత్సరాలు చదివి మానేసి 4 నామం పెట్టేసినావు. నామం పెట్టి ఇక్కడికి వచ్చి కొంచెం ప్రయత్నించాను. బాగానే చిరంజీవి గారిది చలవ పెద్దలందరూ ప్రోత్సహించడం వల్ల ఇక్కడ దాకా 20 సంవత్సరాలు అబ్బాయిగా వచ్చి 20 సంవత్సరాలు